పారు అయితే కార్తీక్ వాళ్ళ ఇంటికి వచ్చి సీరియస్గా మాట్లాడుతూ ఉంటుంది. ఇక దీపతో అంటూ ఉంటుంది, దీనికి ఎంత సిగ్గు లేదో, ఎన్ని తగువులు జరిగినా ఎన్ని జరిగినా ఏమీ పట్టనట్లుగా ఏమీ తెలియనట్లుగా అలా ఉంటుంది. దీనికి ఎంత ఎలాంటి మనిషో ఏమనుకోలో ఏంటో అని చెప్పి పారు అయితే దీపాన్ని తిడుతూ ఉంటుంది. అయినా ఇలాంటి బతుకులకి అలవాటే కదా, ఇలా ఎన్నన్నా పడ్డం ఇదవ్వడం, ఎందుకంటే అలా అయితేనే కదా ఇలాంటి బతుకు దొరుకుతుంది. అందుకే ఇలాంటి వాళ్ళు ఇలాగే ఉంటారు అని చెప్పి దీపనైతే నానా మాటలు అంటూ ఉంటుంది. ఇక పిన్ని అనసూయ మా పిన్నిని బయటికి గెంటేయ్ అని చెప్పి అంటూ ఉంటుంది కాంచన. అలా అనేసరికి నువ్వు గెంటేస్తావు, దీన్ని బాగా ఎక్కించుకుంటున్నావు, దీన్ని ఎలాంటిదో తెలిసి కూడా దీన్ని ఎక్కించుకుంటున్నావు, ఏమనుకోలో ఏంటి అని చెప్పి పారు అయితే కాంచనను కూడా తిడుతూ ఉంటుంది. అయినా మిమ్మల్ని అనడానికి ఏం లేదు, అసలు వీళ్ళు మిమ్మల్ని అలా మైమరిపించారు అని చెప్పి అంటూ ఉంటుంది పారిజాతం. ఇక అయినా అనసూయమ్మ గారు మీరు పలకండి, మీరు ఈ విషయంలో ఇదవ్వకండి, మీరు మళ్ళీ బయటికి గెంటేస్తే ఆ తప్పు నా మీదకు వస్తుంది. మా అమ్మమ్మని అలా చేయడం నాకు ఇష్టం లేదు. పారు, నీకు ఇప్పుడే వార్నింగ్ ఇస్తున్నాను, మాటికి మా ఇంటికి వచ్చి గొడవ పెట్టుకోవడం మంచి పద్ధతి కాదు. ఎప్పటికీ దీపని ఏమైనా అంటే నేను అస్సలు ఊరుకోను అని అంటూ ఉంటుంది. ఊరుకోవురా, ఎందుకు ఊరుకుంటావు, అందుకే కదా పెళ్లి చేసుకుని నెత్తినెక్కించుకుంటున్నావని అంటూ ఉంటుంది. అయినా మీకు ఎందుకు అంటే బాబు గారు మీరు ఎందుకు కామ్గా ఉండండి, నేను చూసుకుంటాను దీని సంగతి అని చెప్పి అనసూయ అంటూ ఉంటుంది. ఆగు అనసూయ గారు అని చెప్పి అంటూ, నువ్వు ఇప్పుడే అర్జెంటుగా ఇంట్లో నుంచి వెళ్ళిపోలేదు అంటే ఏం చేస్తానో నాకే తెలియదు అని కార్తీక్ అంటూ ఉంటాడు. అయినా ఇంకొక విషయం, జ్యోత్స్నకి మీ మనవరాళ్ళకు కూడా చెప్పండి, కార్తీక్ దీప ఎప్పుడు కలిసే ఉంటారు, భార్యాభర్తలుగా కలిసే ఉంటారు, కలిసే జీవిస్తారు. ఆ విషయం మీ జ్యోత్స్నకి అర్థమయ్యేటట్లుగా బాగా వివరించండి అని చెప్పి కార్తీక్ అయితే దీప చేయి పట్టుకొని దగ్గరికే తీసుకుంటూ ఉంటాడు. అది చూసి పారు షాక్ అవుతూ ఉంటుంది.